ఏదైతే ఏమోగా పనిచేస్తున్నటువంటి రామ్ ప్రసాద్ మీద వచ్చినటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు కావచ్చు, లేకపోతే అతను చేస్తున్నటువంటి వికృత చేష్టలు కానీ, లేకపోతే మహిళల మీద లైంగిక వేధింపులు కానీ, అతని యొక్క అవినీతి అక్రమాల మీద కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది పోయిన 26వ తారీఖున. ఈ 26వ తారీఖు వచ్చినటువంటి రిప్రజెంటేషన్ కానీ, తర్వాత మన గుంతగల న్యూస్ ఛానల్లో కానీ, లేకపోతే వార్తాపత్రికలో అతని మీద పతాక శీర్షికలో రావడం అనేది జరిగింది. అతనికి సంబంధించినటువంటి విషయాల మీద, ఇదే విషయం మీద ఎమ్మెల్యే గారు కానీ, లేకపోతే డిఎస్పీ గారు కూడా, కలెక్టర్ గారు కానీ, లేకపోతే డిఎస్హెచ్ఓ గారికి కూడా ఒక రకమైనటువంటి లెటర్లు పంపించడం కూడా జరిగింది. ఎందుకంటే ఒక రకమైనటువంటి వికృత చేష్టలకు పాల్పడడం జరుగుతుంది. మహిళలు చాలా ఇబ్బందులు కలిగజేస్తున్నాడు. ఇక్కడ అనేక విషయాలలో కూడా పారిశుద్ధ్య కార్మికులు కానీ, లేకపోతే పారిశుద్ధ్య కార్మికుల మీద చిన్న కంప్లైంట్ వచ్చి దాన్ని బేస్ చేసుకుని వాళ్ళని కూడా పీడించడం అనేది జరుగుతుంది. దాదాపుగా 20,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. ఒక మహిళ అయితే తన యొక్క వేధింపు తట్టుకోలేక తన కమ్మలు కూడా అమ్మి ఇచ్చినారంటే ఏ స్థాయిలో అయితే తన యొక్క అవినీతి పరాకాష్ఠం జరుగుతుందో కూడా మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇంకా సంబంధించిన డాక్టర్లు కూడా ఏకవచనంతో మాట్లాడడం జరుగుతుంది. మహిళలు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఏదైతే సిబ్బందిని కూడా లైంగికంగా చాలా వేధిస్తున్నాడు. ఒక ఫార్మసిస్ట్ పనిచేస్తున్నటువంటి ఒక మహిళల్ని కూడా రకరకాలుగా వేధింపులు చేసి ఆమెను కూడా లోపర్చుకోవడం అనేది జరిగింది. ఇంత చేసినా కూడా గవర్నమెంట్ అతని విధంగా ఎంక్వైరీలు ఇంకోటి అని చెప్పే పద్ధతిలో మాట్లాడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా ఇతను పనిచేసినటువంటి ఉరవకొండలో కావచ్చు, లేకపోతే రాయదుర్గంలో కూడా ఇతను చేసినటువంటి మహిళల మీద ఏదైతే అకృత్యాలు పాల్పడిన దాని మీద మహిళలు దేహశుద్ధి చేయడానికి చెప్పుకుంటూ కొట్టడం అనేది కూడా జరిగింది. కాబట్టి ఇంకా ఈ విషయాల మీద కూడా మేము కూడా ప్రభుత్వం దృష్టి కానీ, లేకపోతే విచారణ అధికారులు కూడా నిస్వార్థంగా నిక్కచ్చిగా విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ముర్బినా బేగం అని చెప్పి ఒక అమ్మాయి చనిపోతే ఆ సంబంధించినటువంటి విచారణ కమిటీ వచ్చినప్పుడు కూడా ఆ కమిటీ కూడా ఇక్కడ విచారణ చేసిపోయింది. కానీ ఆ విచారణ కమిటీ ఏమైంది కూడా తెలియదు. ఆ డాక్టర్ మీద ఏం చర్యలు తీసుకున్నారని కూడా తెలియదు. కాబట్టి ఈ కమిటీకి వచ్చినటువంటి దివాకర్ గారు కూడా ఏ విధమైన విచారణ చేసి ప్రభుత్వానికి ఇస్తారో తెలియదు. కాబట్టి ఇతను నిజాయితీగా విచారణ చేసి అతని మీద చర్యలు తీసుకుంటేనే బాగుంటుంది. లేకపోతే భవిష్యత్తులో ఇతని మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే పట్టణంలో ఉన్నటువంటి అనేక ప్రజా సంఘాలు కానీ, దళిత సంఘాలు కానీ అనేక మంది కూడా తీవ్ర వ్యతిరేకత లేకపోతే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా సెక్యూరిటీ గార్డులు కావచ్చు, పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, అందరూ పూర్తిగా ముక్కబడిగా కూడా వ్యతిరేకత జరుగుతున్న చర్యలు. కాబట్టి రేపొద్దున ఇతను ఇక్కడే ఉంటే కదా మేమే సిపిఎం పార్టీ తరఫున ఏడ్స్గా 2 రోడ్ల మీద బట్టలు మూడనేసి దేశశుద్ధి చేసే పరిస్థితి కూడా ప్రభుత్వం తీసుకొస్తారని చెప్పి చెప్తాం. లేదా గవర్నమెంట్ తీసుకుంటే బాగుంటుంది, గవర్నమెంట్ తీసుకోకుండా పోతే మేమే చేతులకు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. సస్పెండ్ చేయాలి ఏవో రామప్రసాద్ రావు గారిని వెంటనే, సస్పెండ్ చేయాలి ఏవో రామప్రసాద్ రావు గారిని వెంటనే, సస్పెండ్ చేయాలి ఏవో రామప్రసాద్ రావు గారిని వెంటనే.